సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారమందు గురుచంద్రుల తాలూకు అనుకూలతలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ వారాన్ని కొంత మిశ్రమమైనటువంటి వారంగానే మనం చెప్పవచ్చును. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు ఏ గ్రహ సంపత్తి లేదు. సప్తమ స్థానమున కుజ రాహు, అలాగే బుధుని యొక్క సంచారము, అష్టమంలో రవిశనుల యొక్క యుతి. అష్టమమున రవి, అష్టమమున శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అపమృత్యుర్ భయప్రాప్తిర్ అష్టమస్తే శనౌ భవేత్ అన్నాడంటే, ఏదైనా మనకి జరిగిపోతుందేమో, ఆరోగ్యపరంగా ఏదైనా పెద్ద విపత్తు వచ్చేస్తుందేమో, లేదు ఇంకా అసలు ఉంటామో ఉండమో అనేటువంటి భయాన్ని కలగజేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భయమే, కేవలం భయాన్ని మాత్రమే కలగజేస్తాడు. అపమృత్యుర్ భయప్రాప్తి అష్టమస్తే శనో భవేత్. అపమృత్యువు కలుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. దీనిసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే, సింహరాశి వారి యొక్క మానసిక స్థితిగతులు అంత ఇదిగా కనబడడం లేదు. సప్తమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వీరికి వచ్చేటువంటి ఆలోచనలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మానసిక భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. అలాగే క్షణికమైనటువంటి ఆవేశం ఎప్పుడూ కూడా పనికిరాదు. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో పూర్తి స్థాయిలో గ్రహస్థితులు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారంలో కూడా చంద్రగురులు అనుకూలంగా ఉంటారు. గురుడు లాభస్థానమందు ఎప్పుడూ ఒక చేయూతని ఇవ్వడానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక సహాయం చేయడానికి ఖచ్చితంగా గురుడు ఉంటారు. మీరు చేయవలసిందల్లా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, గురువు గారి యొక్క సహాయాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఉండడమే. కాబట్టి సింహరాశి వారు ఏంటి అంటే, కొత్త ఆలోచనలు ఏవి పెట్టుకోకూడదు, కొత్తగా ఏది ప్రారంభం చేయకూడదు. అలాగే కొత్త వ్యక్తులతోటి సంభాషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీకున్నటువంటి రహస్యాల్ని బట్టబయలు చేయకూడదు. ఎప్పుడూ మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ వారంలో సింహరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మరీ ముఖ్యంగా అటు మానసిక శారీరకమైనటువంటి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రమ చేస్తూ ఉండాలి. బద్ధకం కొంత అధికంగా ఉంటుంది. దైవారాధన చేయడానికి అవకాశం దొరకదు. ఏదో ఒక సందర్భం వచ్చి ఆ భగవదారాధన చేయడానికి అడ్డం పడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంత భగవంతుడిని నమ్ముకుంటూ ఉండండి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.